సార్ నమస్తే. నమస్కారం. సో మీకు ఎట్లా అనిపించింది సార్? ఫస్ట్ మీరు రిపోర్ట్ మనం చదివినప్పుడు మిమ్మల్ని ఫోన్ ఇన్లో కూడా తీసుకోవడం జరిగింది, లైవ్లో మీరు కొంత క్లారిటీ ఇచ్చారు. బట్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, అనుమానాలు, సందేహాలు, ఇట్లా రకరకాల డౌట్స్ వస్తున్నాయి. చాలామంది డైలీ అడుగుతూ ఉన్నారు, మాకొస్తుందా ఎట్లా ఉంటుంది అని. సో ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఏవే విషయాల్లో క్లారిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా మనకు ఏదైనా జీవో మార్గదర్శకాలు వచ్చినప్పుడు ఈ ఆపరేషన్లో అంటే అమల్లో కానీ దాంట్లో ఇంటర్ప్రిటేషన్లో కానీ మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. 22 మార్గదర్శకాలతో విడుదలైంది జీవో మొన్న. సో దాని మీద సహజంగా కొంత స్పష్టత కొంత రావాల్సిన అవసరం ఉందనేది చాలామంది భావించారు. పర్టికులర్ 2-3 అంశాలు, దాదాపుగా చాలా అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ కొన్ని అంశాలలో కొంచెం డౌట్స్ ఉన్నాయి రైతులకు పర్టికులర్గా. సో వాటిని నివృత్తం చేసే ప్రయత్నం నిన్న కలెక్టర్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 2-3 అంశాలు అయితే చాలా స్పష్టంగా క్లియర్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రులు కూడా తర్వాత ప్రెస్లో మాట్లాడుతూ కూడా స్పష్టంగా చెప్పారు. అతి ముఖ్యమైన డౌట్ ఏంటంటే చాలామంది రైతాంగానికి ఏదైతే క్లాజ్లో 3.6లో ఏదైతే చెప్పారో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు ఏదైతే ఉందో పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఇచ్చే వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటామని అనేది ఏదైతే ఒక మార్గదర్శనం పెట్టారో దాని మీద చాలామంది డౌట్స్. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అది కేవలం 7.5 ఎకరాల వాళ్ళకే ఇస్తారు కదా వైట్ రేషన్ కార్డు, 7.5 ఎకరాలు ఎబోవ్ ఉంటే రాదు. రెండవది ఒకవేళ అర్హత ఉండి కూడా తీసుకోరు, సో బయట ఉండేవాళ్ళు. సో రకరకాల కారణాల వల్ల లేవు. సో ఈ లెక్క చూసినప్పుడు మనకు మొత్తం తెలంగాణలో 90 లక్షల మంది మనకు రైతు పాస్బుక్లు ఉన్నాయి, దాదాపుగా 90 లక్షల మంది. అందులో 70 లక్షల వ్యవసాయ పాస్బుక్లు కలిగిన రైతులకు రుణమాఫీ అర్హత ఉన్నట్టుగా తేల్చేశారు. అంటే వ్యవసాయ రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య, అర్హత కాదు, రుణాలు తీసుకున్న వాళ్ళ రైతాంగం 70 లక్షలు. ఓకే, అంటే 70 లక్షల పాస్బుక్లు అంటే ఇంట్లో 4 పాస్బుక్లు ఉంటే కూడా 70 లక్షల రైతు కుటుంబాలు కాదు, 70 లక్షల పాస్బుక్లు. ఓకే, అందులో దాదాపుగా ఒక 8-9% ఈ పాస్బుక్ల వాళ్ళకు రేషన్ కార్డ్స్ లేవు. అంటే దాదాపు 62-63 లక్షల మంది ఈ వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు పాస్బుక్లు ఉన్నాయి, మన వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, రేషన్ కార్డ్స్. సో వాళ్ళకి సమస్య లేదు, క్లియర్. కుటుంబం ఎట్లా నిర్ణయించాలి? 6-7 లక్షల మందికి రేషన్ కార్డ్స్ లేవు. 6-7 లక్షల కంటే దాదాపు ఒక 8-10% గ్రామంలో 200 మంది రైతు ఉంటే 15-20 మందికి ఈ సమస్య యావరేజ్గా ఉన్నది. ఓకే, వీళ్ళకు కూడా రేషన్ కార్డు, తెల్ల కార్డు లేని వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ అమలు అవుతుందని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అయితే దానికి ప్రామాణికం ఏంటంటే స్థానిక వ్యవసాయ అధికారి ఒక కమిటీ లాగా వేసి ఇమ్మీడియట్గా 30 రోజులు, అది కూడా మీకు టైం బౌండ్ కూడా చెప్పారు. ఓకే, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎవరైతే లేరో వాళ్ళ స్థానిక వ్యవసాయ అధికారులను అప్రోచ్ అయితే ఈరోజు దానికి కావాల్సిన మెకానిజం కూడా వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి గారి ఆధ్వర్యంలో ఏదైతే పెట్టారో నోడల్ ఆఫీస్ రాష్ట్ర స్థాయిలో వారు మొత్తం గైడ్లైన్స్ కూడా ఈరోజు రాష్ట్ర మొత్తం వ్యవసాయ శాఖకు పంపించడం జరుగుతున్నది. సో వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ స్థానిక ఏఈఓ కానీ ఏఓ కానీ వీళ్ళు పెట్టుకోవాలి. సో వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఎస్ వీళ్ళు ఎలిజిబులే కానీ రేషన్ కార్డు లేదు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తే రుణమాఫీ జరిగిపోతుంది. ఇది చాలా స్పష్టం. రైతాంగం ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీకు రుణమాఫీ అవుతుంది. ఫస్ట్ క్లారిటీ. రెండవ క్లారిటీ ఏరియా, అంటే మాకు 10 ఎకరాలు ఉన్నోళ్ళు 20 ఎకరాలు ఉన్నోళ్ళు ఉందా లేదా అనేది రెండవది. అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీ. అది మీకు 10 ఎకరాలు ఉందా 20 ఎకరాలు ఉందా కూడా అది కూడా అలాంటిది ఏమీ లేదు మీకు. కాకపోతే అక్కడ నిబంధన కూడా మనకు స్పష్టంగా చెప్పారు, 2 lakhs అబోవ్ ఉంటే పైన ఉన్న అమౌంట్ కట్టాలి, మీరు కట్టుకోవాలి. కట్టుకొని ఆ 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు చేసి రుణ విముక్తి జరగాలి. ఓకే, ఫస్ట్ మీరు 2 లక్షలు వేయండి, నాకున్న ఇంకా 2 లక్షల తర్వాత కట్టుకుంటా అంటే మాత్రం ఆ నిబంధనలు ప్రకారం కుదరదు. సో అది ఏంటంటే రుణముక్తి జరగాలి, చేస్తే మళ్ళీ ఫ్రెష్ లోన్ వస్తుంది. మీరు 2,10,000 ఉండి మన 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చిన 10,000 ఉన్నా మళ్ళీ మీకు రుణం రాదు. ఆ 10,000 కట్టితే మీకు మాఫీ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్ లోన్ వస్తుంది. సో కాబట్టి మళ్ళీ దీని ఉద్దేశం ఏంటంటే మళ్ళీ బ్యాంకు నుంచి ఫ్రెష్ లోన్ తీసుకునే సౌలభ్యం కావాలి కాబట్టి మీరు ఆ ఎక్సెస్ ఉన్నది కూడా కట్టుకోమని ప్రభుత్వం చెప్పింది. సో కాబట్టి ఇక్కడ 7.5 ఎకరాల 10 ఎకరాల అనే పరిమితి కూడా లేదు. ఇది రెండవ క్లారిటీ. సో కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ కుటుంబం మాత్రం యూనిట్ ఒకటి, అది మాత్రం అది చాలా స్పష్టంగా చెప్పారు. కుటుంబంలో ఫ్యామిలీలో ఎన్ని పాస్బుక్లు ఉన్నా ఎన్ని లోన్లు ఉన్నా ఒకరికే వస్తుంది, ఒకరి కిందనే ఒకరికే వస్తుంది. సో అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద మనం కౌంట్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు వేరుపడ్డారు అనుకో, మరి వాళ్ళు ఎట్లా ఉంటుంది? మరి వేరుపడ్డప్పుడు ఇప్పుడు పాస్బుక్ లో ఒక 10 ఏళ్ల కింద
పాస్బుక్లో పేరు ఉంది. సో సహజంగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత మగవారు ఎవరి సంవత్సరం వాళ్ళు పెట్టుకొని మళ్ళీ 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కుంటారు. వాళ్ళకు కూడా పాస్బుక్లు వస్తాయి, లోన్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కూడా మనం చెప్పుకున్నట్టుగా బట్ పాస్బుక్ వేరు ఉండాలి. పాస్బుక్ కంపల్సరీ ఉండాలి. పాస్బుక్ కంపల్సరీగా ఉంటేనే మనకు దానికి హక్కుదారు. పాస్బుక్ ఉంటేనే లోన్ ఇస్తారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాస్బుక్ లేకుండా లోనే రాదు. సో అవును, ఆఫ్ కోర్స్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. సో కొడుకులు ఇద్దరికి 2 పాస్బుక్లు ఉన్నాయి, తండ్రికి ఒక పాస్బుక్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఒక 2 లక్షలు తీసుకున్నారు, తండ్రి ఒక 2 లక్షలు తీసుకున్నాడు, 6 లక్షలు ఉన్నది. ఇప్పుడు ఒకటే యూనిట్ కింద తీసుకుంటారా ఎట్లా? అంటే ఇప్పుడు వీళ్ళు కనుక సపరేట్ అయ్యి ఒకవేళ కుటుంబం సపరేట్గా ఉండి పెళ్ళిళ్ళు అయ్యి కుటుంబం సపరేట్గా ఎవరిది వాళ్ళు ఉన్నప్పుడు, ఎవరికి వాళ్ళ పాస్బుక్లు ఉన్నప్పుడు, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే సో అది ఒక వ్యవస్థ ద్వారా సర్టిఫై చేయించుకోవాలి అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ ద్వారా. అలా కాకుండా ఒక్కొక్కరు 3 పాస్బుక్లు ఉండి ముగ్గురు 3 లక్షలు 2 లక్షలు తీసుకురనుకోండి. ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు అనుకోండి, ఒకటే రేషన్ కార్డులో 3 పేర్లు ఉన్నాయి, 3 పాస్బుక్లు ఉన్నాయి, మొత్తం 6 లక్షలు తీసుకున్నారు. సో అప్పుడు చక్కగా ఓన్లీ 2 లక్షల వరకే పరిమితం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ 4 లక్షలు కట్టాలి. కట్టుకోవాలి. అది 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 చాలా స్పష్టంగా దీన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటే, నా సలహా ఏంటంటే రైతాంగానికి మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి. ఎవరికి 2 లక్షల వడ్డీ అసలు కలిపి 2 లక్షలకు ఎబో ఉందా కుటుంబం రేషన్ కార్డు ప్రకారము, ఒకవేళ 2 లక్షలకు ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ మొత్తం ఏదో రూపంలో సర్ది మీరు కట్టుకొని ఈ 2 లక్షల రుణమాఫీ రాగానే అందులోకి వచ్చినప్పుడు చాలా చాలా తక్కువ మెంబర్సే ఉంటారు. చాలా తక్కువ అంటే అక్కడ ఏ తక్కువనా దాన్ని ఒక పెద్ద ఇష్యూ కాకుండా ఒక సలహా ఏంటంటే, చాలా మందికి తెలియదు వడ్డీలు పడుతుంటాయి బ్యాంకులో. నేను తీసుకుంది 1 లక్షే కదా, 2 లక్షలు ఉండకపోతే అనుకుంటారు. బట్ 5-6 ఏళ్ళలో అది 1 లక్ష 2 లక్షలు దాటి ఉంటుంది. సో కాబట్టి అట్లా కాకుండా బ్యాంకులో చెక్ చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇది క్రిటికల్ టైం. ఏదైనా ఇష్యూ ఉంటే ఇప్పుడే ఆ స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా 2,10,000 ఉన్నాయి, 10,000 కట్టినమైన రిసీట్ చూపిస్తే మీకు ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది.